హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం బీట్రూట్ వడియాలు తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, బియ్యపు పిండి 1 కప్పు, బీట్రూట్ ముక్కలు మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకుని ఉంచుకోండి. నువ్వుపప్పు 2 టేబుల్ స్పూన్లు, సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం. బీట్రూట్ని జ్యూస్ చేసుకుని ఉంచుకున్నాను. 2 కప్పు బియ్యపు పిండికి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకున్నాను. నువ్వులు వేపుకుని ఉంచుకున్నాను. సగ్గుబియ్యం నానబెట్టుకుని 2 గంటల ముందు ఉంచుకున్నాను. 7 గ్లాసులు వాటర్ తీసుకోండి గిన్నెతోటి. మొత్తం 9 గ్లాసులు. 2 గ్లాసులేమో బియ్యపు పిండిలో వేసాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. మరుగుతూ ఉంటే వాటరు, సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా 2 గంటల ముందు, అవి కూడా వేసుకోండి. ఉడకనివ్వండి. ఉడుకుతూ ఉంటే పచ్చిమిర్చి, అల్లం దంచుకున్నది వేసుకోండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బీట్రూట్ రసం కూడా పోసుకోండి. బీట్రూట్ రసం 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పైన తెట్టు కింద వస్తుంది బ్లాక్గా, తీసేసుకుందాం పొంగొచ్చేటప్పుడు. చూడండి, బ్లాక్గా వచ్చింది కదా, దాన్ని తీసేద్దాం. ఇప్పుడు బియ్యం పిండి 2 వంతులు కలిపి ఉంచుకున్నాం కదా, కలిపి వాటర్లోనే అది వేసుకుని కలుపుతూ పోయండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. తిప్పుతూనే ఉండాలండి గ్యాస్ మీద. బియ్యం పిండి అడుగంటుతుంది. బాగా ఉడకాలండి. 5-6 నిమిషాలు ఉడకాలి బాగాని. చూసారా ఎలా ఉడికిందో? అలా ఉడుకుతూ ఉంటే ఉడికిందో లేదో తెలియాలంటే ఒకసారి అలా చూసుకోండి గరిటె మీద, తెలుస్తుంది ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు ఉన్నాయి కదా, అవి తీసుకోవాలండి. అవి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుని కలిపేసుకొని చల్లారిన తర్వాత పట్టుకుందాం మనం బియ్యపు పిండి వడియాలు. మేడ మీద ఇలా సెట్ చేసుకున్నానండి, మడత మంచం మీద. చల్లారిపోయింది మన పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి విడిగా తీసుకుని కొంచెం కొంచెంగా పట్టుకుంటున్నాను. ఇలా 2 డేస్ ఆరినియండి. 2 రోజులు ఎండిన తర్వాత పళ్ళెంలోకి తీసుకుని ఒక 3 రోజులు మళ్ళీ ఎండబెట్టండి. బాగా ఎండితే పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకుని మీకు వేపించి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను కొద్దిగానే నూనె తీసుకున్నాను. తీసుకుని ఆ నూనెని నేను మళ్ళీ వాడను కాబట్టి కొద్దిగా తీసుకుని మీకు చూపిస్తున్నాను. కొద్దిగా వేసుకొని కలర్ చూసి బ్లాక్గా ఉన్నాయనుకోకండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది బీట్రూట్ వడియాలు. రెండోసారి కూడా మళ్ళీ వేసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగున్నాయి.
టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లాంగ్ ఈవెన్గా పెట్టుకోండి. దీంట్లో స్టోరేజ్ బీట్రూట్ పొడి బాగా ఎండబెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పాడైపోతున్నాయి అన్న వాళ్ళకి ఇలా అయినా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.